ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మా బీసీ సంక్షేమ శాఖ మార్చిలో ట్రాన్స్పోర్ట్ మార్చిలైన మిత్రులు పొన్నం ప్రభాకర్ గారి మరి మంత్రి వర్గ సహచరుల మరి సహకారంతో ఈరోజు కేబినెట్ లో వీరశైవ లింగాయత్ మరి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వారికి ధన్యవాదాలు. మరి వారు ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి మేము ఇచ్చిన లింగాయత్లు సామాజికంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉన్నారు. ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక వృద్ధి కావాలని మా ప్రయత్నం ఉండే మరి వారు స్పందించి సానుభూతితోని మా వీరశైవ లింగాయత్ గాని లింగ బలిజకు గాని ఈరోజు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వడం మాకు అందరికీ ఆనందం, సంతోషం. ఇది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నువ్వు కూడా చెప్పన్నా ఒక్క రెండు మాటలు అరే మన సంక్షేమ బీసీ సంక్షేమ డైనామిక్ మంత్రి ఉన్నాడు. ఫస్ట్ డిసిషన్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇటీవల రాష్ట్ర అధ్యక్షులు సంగమేశ్వర్ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు నా అన్న సురేష్ షెట్కర్ గారు, మిగతా సంఘ నాయకత్వ విజ్ఞప్తి మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్లో వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనే మాట సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీరశైవ లింగాయతులకు సంబంధించినటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు కావచ్చు, వారికి అవసరమైనటువంటి శిక్షణ పరంగా కావచ్చు, ఇతరత్ర కులపరమైన అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా సంఘం లోపల ఒక సమాజం లోపల వీరశైవ లింగాయతులు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఈ ఫెడరేషన్ ఈ యొక్క కార్పొరేషన్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆకాంక్షల సందర్భంగా ఆ ఉద్దేశం కొద్దిగా ఏర్పాటు చేసినామనే మాట సందర్భంగా మనవేస్తూ మరొకసారి తెలంగాణలో ఉన్నటువంటి అక్క చెల్లెలు సోదరులు వీరశైవ లింగాయతులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నూతనంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబంధిత బీసీ శాఖ మంత్రిగా ఇప్పటికే కులాల సర్వే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఎవరి ఎన్నికలు ఎంత ఉన్నారో వారికంతా ప్రభుత్వం తరఫున కూడా అది బీసీ సప్లాన్ కావచ్చు ఇతరత్ర ద్వారా న్యాయం జరగడం కొరకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయనేటువంటి ఆకాంక్షలు వ్యక్తం చేస్తూ మరొకసారి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.